షాక్ వేవ్ థెరపీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని వితౌట్ ఈ మెడికేషన్స్ ఇంజెక్షన్స్ ఆపరేషన్స్ లేకుండా మనము ఈజీగా రివైవ్ చేయొచ్చు. సో ఇది ఎలాగా దీని మీద పనిచేస్తుంది అంటే బేసికలీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో మెయిన్ అంటే కారణాలు చాలా ఉండొచ్చు. అంటే ఫిజికల్ ఇష్యూస్ అంటే మెడికల్ కోమార్బిడిటీస్ నేను చెప్తూ ఉంటాను. డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ కావచ్చు. వీటి వల్ల అంగంలో అడ్డంకులు ఏర్పడటము, దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటము, ఈవెన్ స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, వాళ్ళు వాడే మెడికేషన్స్ కావచ్చు, వాటి వల్ల అంగానికి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎప్పుడైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్తారో మనము బ్లడ్ సప్లైని పెంచడం అనేది మెయిన్ థింగ్. సో దానికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. ఈ షాక్ వేవ్ బేసికలీ నో సైడ్ ఎఫెక్ట్స్. దీనివల్ల మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మళ్ళీ తీసుకోవాలా అనే అపోహ కానీ ఇందులో ఉండదు. ఎందుకంటే ఒక్కసారి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయితే దాని తర్వాత అది కంటిన్యూగా ఉంటుంది, కానీ ఆ రోజు డైలేట్ చేయదు. బేసికలీ మెడికేషన్స్ కానీ వేరే ఇతర పద్ధతులు ఆ అంగంలోని రక్తనాళాలను డైలేట్ చేస్తాయి, కానీ ఇది ఇంప్రవైజ్ చేస్తుంది. అది తేడా. ఇది యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.